అందరికీ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు వెల్కమ్ టు దిస్ ఈవినింగ్ మెడిటేషన్. అందరికీ కూడా ఈరోజు సాయంకాలపు సామూహిక ధ్యానానికి స్వాగతం, సుస్వాగతం. మనం అందరం కూడా శ్రీమాతాజీ ఫోటో ముందుగా కూర్చున్నాము. శ్రీమాతాజీని అలా నెమ్మదిగా భక్తి శ్రద్ధలతో చూస్తూ తల్లితో ఒక్కటిగా అవుదాం. శ్రీమాతాజీని పర్మిషన్ అడుగుదాం. శ్రీమాతాజీ, దయచేసి ఈరోజు మా అందరితో ధ్యానం చేయించండి తల్లి. మేమంతా మీతో ఒక్కటిగా ఉంటూ ధ్యానం చేయటానికి మమ్మలను అనుమతించండి అమ్మా. ఈ ధ్యానంలో మాకు మరింత ఆధ్యాత్మిక లోతులను ప్రసాదించండి తల్లి. అందరం కూడా తల్లి పాదపద్మాలకు ప్రణామాలు చేసుకుంటూ సామూహికంగానే కుండలిని ఉత్థానం చేసుకుని బంధన వేసుకుందాం. మన పూర్తి చిత్తాన్ని అంతర్ముఖంగానే ఉంచుకుంటూ శక్తివంతమైనటువంటి 3 మహామంత్రాలను తీసుకునేటప్పుడు సుషుమ్నా నాడి, పింగ్లా నాడి, ఇడనాడులలో చిత్తాన్ని ఉంచుతూ కుండలిని నెమ్మదిగా మంత్రాలు తీసుకునేటప్పుడే కుండలిని పైన కూడా ధ్యాస పెడుతూ సహస్రారంలోనికి వద్దాం. ఇంకా వేరే ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తి చిత్తాన్ని చాలా డీప్గా శ్రీమాతాజీ పైన ఉంచుదాం. మన యొక్క అంతరాత్మ పైన, సూక్ష్మ శరీరం పైన నెమ్మదిగా చాలా ఖచ్చితంగా మనం అటెన్షన్ని ఉంచుకుంటూ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి
మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీకల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రెండు చేతులు భూమాత పైన ఉంచి శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీమాతజీ, మీరే సాక్షాత్తు శ్రీ గణేశుల వారు. శ్రీ గణేశుని యొక్క పూర్ణ శక్తి కూడా మీరే తల్లి. శ్రీమాతజీ, దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంతో మమ్ములను ఆనందింపచేయండి తల్లి. మధురానుభూతిని, మధురమైన సంబంధాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా రెండు చేతులను శ్రీమాతజీ వైపుగా ఉంచుదాం. మన యొక్క స్థితిని మనం గమనించుకుందాం. మనలో చైతన్యాన్ని మనం గమనించుకుందాం. మన చిత్తమును చైతన్యంతో ఒక్కటిగా ఉంచుదాం. చైతన్యంలో విలీనం చేద్దాం. జస్ట్ గమనిద్దాం సాక్షి స్థితిలో. మాతజీ, దయచేసి మమ్మలను సమతుల్య స్థితిలోనికి తీసుకురండి తల్లి. అమ్మా, మా ఇడ పింగళ నాడుల మధ్య అహంకారము మరియు ప్రత్యహంకారముల మధ్య పూర్తి సమతుల్యతను తీసుకొచ్చి మమ్మలను చైతన్యవంతం చేయండి తల్లి. చైతన్యంతో మమ్మలను విలీనం చేయండి అమ్మా.
మధ్య హృదయంలో చిత్తాన్ని లగ్నం చేద్దాం. మాతాజీ, మా హృదయంలో సాక్షాత్తు జగదాంబగా మీరున్నారమ్మా. మీరు మా అందరి హృదయాలలో ఉండటానికి అనుకూలంగా మీ యొక్క స్థానాన్ని అయినటువంటి మా అందరి హృదయాలను చైతన్యవంతం చేయండి తల్లి. ఎందుకంటే మీరు అక్కడ నిత్యము ఉండాలి కదమ్మా. దైవికమైనటువంటి ప్రేమను మా అందరికీ రుచి చూపించండి అమ్మా. మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో అదేవిధంగా మేము అందరినీ ప్రేమించగలిగేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబా దుర్గా మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా చిత్తమును మనం లెఫ్ట్ విశుద్ధిలోకి తీసుకొద్దాం. మన యొక్క సామూహికత శక్తివంతంగా ఉండటానికి మన యొక్క ఎడమ విశుద్ధి మనకి చాలా వరకు సహాయపడుతుంది. మన యొక్క లెఫ్ట్ విశుద్ధిలో సాక్షాత్తు శ్రీ విష్ణుమాయగా మాతాజీ ఉంటారు. మన అందరికీ తెలుసు. శ్రీ విష్ణుమాయ మన లెఫ్ట్ విశుద్ధిలో ఉండి మనకు ఏమేమి ఇస్తున్నారు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. నేర్చుకుని దాన్ని మనం పాటిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విష్ణుమాయా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ విష్ణుమాయ నామాలలోని కొన్ని తీసుకుందాం. ఆ నామము యొక్క శక్తిని కూడా మనం తెలుసుకొని ఆ శక్తి మనలో ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకొని దాన్ని మనం అనుభూతి చెందుదాం. శ్రీ సత్య అవతార ఉద్ఘోషిణి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సత్య అవతార ఉద్ఘోషిణి నమో నమః. మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ సత్య అవతార ఉద్ఘోషిణి అమ్మ. తల్లి, దయచేసి శ్రీ విష్ణుమాయ రూపంలో మమ్మలను పూర్తిగా మీ యొక్క ప్రేమను మరియు
వాక్కును గుర్తించి స్వయంగా మేము విశ్వమంతటియు తెలియచేసే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ విష్ణుమాయ దయచేసి శ్రీ మాతాజీ గారిని పూర్తి స్థాయిలో గుర్తించి తల్లి ప్రేమను మరియు వాక్కులో ఉన్నటువంటి శక్తిని, విశ్వమంతా తెలియచేసే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ విష్ణుమాయను ఈలో ఇంకొక నామం శ్రీ నారాయణి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నారాయణి నమో నమః. శ్రీ విష్ణుమాయ దయచేసి మాకు సహజ యోగులుగా జీవించటానికి ఉపాయాలను, అలాగే మా అందరికీ జీవనోపాధిని ప్రసాదించండి తల్లి. నిరంతరము అనుక్షణము మేము సహజ యోగులుగా జీవించాలనే కోరికను నెరవేర్చండి అమ్మా. శ్రీ విష్ణుమా యొక్క ఇంకొక నామం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ పీడా నివారిణి నమో నమః. శ్రీ విష్ణుమాయ దయచేసి ప్రపంచ నలుమూలలోనూ ఉన్నటువంటి మా అందరిలో ఉన్న హెచ్చు తగ్గులను తొలగించండి తల్లి. మాలో ఉన్నటువంటి అన్ని రకాల బాధలను కూడా తొలగించండి అమ్మా. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ పవిత్ర్య రక్షక నమో నమః. శ్రీ విష్ణుమాయ దయచేసి మా అందరిలోనూ ఉన్నటువంటి పవిత్రతను కాపాడండి. ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి సహజ యోగులందరినీ పవిత్రంగా ఉంచండి తల్లి. మా యొక్క సామూహికతలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముల పవిత్రతకు రక్షణను ప్రసాదించండి.
ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బంధు రక్షిత పావిత్ర్య నమో నమః. శ్రీ విష్ణుమాయ, మీరు ఇచ్చిన సహజ కుటుంబంలో అక్క చెల్లి మరియు అన్న తమ్ముల బంధాలను పూర్తి స్థాయిలో స్థిరపరచండి తల్లి. మేమంతా ఎందుకంటే శ్రీ మాతాజీ ఇచ్చిన వసుదైక కుటుంబంలో ఉన్నవాళ్ళం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బంధు ఆత్మ ప్రబుధ్యత నమో నమః. శ్రీ విష్ణుమాయ, దయచేసి ప్రతి సోదరి తమ సామూహికతలో ఉన్నటువంటి ప్రతి సోదరుడిని ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరించే శక్తిని ప్రసాదించండమ్మా. అలాగే ప్రతి సోదరుడు తమ యొక్క సామూహికతలో ఉన్న ప్రతి ఒక్క సోదరి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరించే శక్తిని ప్రసాదించండమ్మా. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హృద్బుద్ధి మెలక నమో నమః. శ్రీ విష్ణుమాయ, దయచేసి మా అందరిలో మెదడును మా హృదయాలతో కలపండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విద్యుత్ జనిత మంగళ నమో నమః. శ్రీ విష్ణుమాయ, దయచేసి మమ్ములను శుభప్రదమైన వ్యక్తులుగా తయారు చేయండి తల్లి. మంగళకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దండమ్మా. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మంత్ర సమర్థ్య ప్రదాయిని నమో నమః. శ్రీ విష్ణుమాయ, దయచేసి మేము ఉచ్చరించే మంత్రములకు మాలోని శక్తులను జాగృతి చేయండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నమ్రత ప్రదాయిని నమో నమః. శ్రీ విష్ణుమాయ, దయచేసి మాకు వినయము నమ్రత ప్రసాదించండి. మేము మాట్లాడే మాటల్లోనూ మృదువత్వాన్ని ప్రసాదించండి.
ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సర్వబాధ ఉద్ఘాతిక నమో నమః. అమ్మ, దయచేసి అన్ని ప్రతికూలతలను బయటపెట్టండి. ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నటువంటి ప్రజలను, ఎందుకంటే ప్రస్తుతం ఈ కలియుగంలో ఆధ్యాత్మిక ముసుగులో ఉంటూ ఎన్నో ప్రతికూలమైనటువంటి మానవులకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్న వారందరినీ దయచేసి బయట పెట్టండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మాతృతత్వ గౌరవ రక్షిక నమో నమః. శ్రీమాతజీ విష్ణుమాయ రూపంలో దయచేసి మా అందరిలో ఉన్నటువంటి ఆదిశక్తి యొక్క గౌరవమును జాగృత చేయండి తల్లి. మాలో ఉన్నటువంటి ఆదిశక్తి యొక్క గౌరవాన్ని ప్రపంచానికి చూపించండి అమ్మా. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆత్మ సంశయ నివారిణి నమో నమః. మాతాజీ శ్రీ విష్ణుమాయ రూపంలో దయచేసి మా యొక్క సందేహాలన్నింటినీ తొలగించండి. ఆత్మ గౌరవ సామూహికతను నిర్మించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సూక్ష్మ సంవేదదాయిని నమో నమః. మాతాజీ విష్ణుమాయ రూపంలో దయచేసి మా అందరి సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని అవరోధాలను తొలగించండి. సూక్ష్మ జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆత్మ సాక్షాత్కార పథ నిర్మలకారిణి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. మాతాజీ శ్రీ విష్ణుమాయ రూపంలో దయచేసి మా సంపూర్ణ ఆత్మ సాక్షాత్కార సాధనలో ఉన్న అన్ని అవరోధాలను తొలగించండి. అన్ని ఇబ్బందులను తొలగించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ పూర్ణ సమర్థ నమో నమః. శ్రీ విష్ణుమాయ దయచేసి సహజయోగ వ్యాప్తిని పూర్తి స్థాయిలో ధైర్యంగా చేయగలిగేటట్టుగా మమ్మలను తయారు చేయండమ్మా.
ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఇడానాడిస్థ అగ్నిశక్తి నమో నమః. అమ్మా, దయచేసి మాలోని భయాన్ని, బద్ధకాన్ని మరియు అన్ని ప్రతికూలత శక్తులను దయచేసి తొలగించండి తల్లి. వాటన్నింటినీ దహించి వేయండి తల్లి. శ్రీమాతజీ శ్రీ విష్ణుమాయ రూపంలో మాలోని భయాన్ని, బద్ధకాన్ని మరియు అన్ని ప్రతికూల శక్తులను దహించి వేయండమ్మా. నెమ్మదిగా మనందరం కూడా చిత్తమును సహస్రారంలో ఉంచుకుందాం. చిత్తం సహస్రారంలోనికి ఆటోమేటిక్గా మనందరికీ కూడా స్థిరపడుతుంది. సహస్రారంలో పూర్తిగా మనం ఉంటూ గమనించుకుందాం. మనం ఇప్పుడు తల్లిని సాక్షాత్తు శ్రీ విష్ణుమాయ రూపంలో ప్రార్థనలు చేసుకున్నాం. శ్రీ విష్ణుమాయ సహజయోగ వ్యాప్తిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆవిడ సూక్ష్మ శక్తులన్నీ కూడా మనలో జాగృతమవుతున్నాయి. మనం చక్కగా గమనిస్తూ ప్రశాంతంగా సహస్రారంలో ఉంటూ ఆనందిద్దాం. శ్రీ విష్ణుమాయ యొక్క శక్తిని ఆస్వాదిద్దాం. సాక్షి స్థితిలో ఉంటూ ఆస్వాదిద్దాం. కొద్ది నిమిషాలు అప్రయత్నంగానే చిత్తం ఇంకా సహస్రారం దాటి పైకి వెళుతుంది. చిత్తం ఎంత పైకి వెళితే అంతగా వెళ్ళనివ్వండి. శూన్యం వైపుగా వెళ్దాం. మన చిత్తం వెళ్తూ ఉంటే చైతన్యం కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మన యొక్క చైతన్యం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క స్పాన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ చైతన్యవంతమై ఆ యొక్క శక్తి సహజయోగ వ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అందరం కూడా తల్లికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తల్లి పాదపద్మాలకు శరణాగతులమయ్యి కలెక్టివ్గా బంధన వేసుకుందామండి. కలెక్టివ్ బంధన వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. అందరికీ జై శ్రీ మాతాజీ అండి. ఈరోజు ధ్యానంలో ఉన్న ప్రతి సోదరి మనందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంత చక్కటి అదృష్టాన్ని ఇచ్చిన శ్రీ మాతాజీకి కోటి కోటి ధన్యవాదాలు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి సోమబాబు గారు, బాగుందండి. జై శ్రీ మాతాజీ అమ్మ. ఎప్పుడు ఈ విశుద్ధి చక్రం అది విష్ణుమాయ మీద ఎప్పుడు చేసుకోలేదు. ఈ నామాలు చాలా నూతనంగా వింతగా అనిపించాయి, చక్కటి అనుభూతిని ప్రసాదించాయండి. జై శ్రీ మాతాజీ. ఇది మనకి ఎస్టాబ్లిష్ అవడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ ఎవరు ఇదంటే దీని గురించి పెద్దగా తెలియదు. బట్ విష్ణుమాయ పూజలో శ్రీ మాతాజీ చెప్పారు. శ్రీ విష్ణుమాయ ఎంత చక్కగా మనలో పనిచేస్తుంది అనేది చాలా వివరించి ఆ స్పీచ్ ఈసారి పెడదాంలేండి. అలాగే అండి. ఓకే అమ్మా. చాలా ధన్యవాదాలండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ